ఇక్కడ చూడండి, ఇది రంగు ఎక్కువ, ఘాటు తక్కువ, కానీ ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇవి ఈ ఎండుమిరపకాయలు గింజలు లేకుండా తీసేసి, ఏదో కొన్ని గింజలు పడితే పడలేదు, ఎక్కువ ఆ ఎర్ర రంగు రావడం కోసం పేస్ట్ లాగా. ఇంకొకటి ఈ సాస్లో ముఖ్యమైనది ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు వేసేసి, ఎందుకంటే ఇవి పచ్చిగా పేస్ట్ చేస్తాము, పచ్చి పేస్ట్ చేస్తాము, వేసేసి లైట్గా కుక్ చేస్తాము, ఆ ఫ్లేవర్ అన్నీ స్ట్రాంగ్గా మనకి తాకాలి. అల్లం చూడండి, సింపుల్ అల్లం వెల్లుల్లి. మనం ఈ సెచువన్ సాస్ తయారు చేసుకుందాం. ఈ 3 వేసిన తర్వాత దీంట్లో సోయా సాస్. ఆ సోయా సాసు నల్లగా ఉంటుంది, కానీ ఆ ఫ్లేవర్ చాలా అందజేస్తుంది. ఆ రెడ్ కలర్ డామినేట్ చేసి మనకి ఇంకా స్ట్రాంగ్ రంగుని తీసుకొస్తుంది. ఇందులో మరొకటి ఏంటంటే మనం హనీ, తేనె. నేను తయారు చేసిన ఈ సాస్ని మీరు స్నాక్స్తో పాటు కూడా తినొచ్చు, సమోసాలతో తినొచ్చు, స్ప్రింగ్ రోల్స్తో తినొచ్చు, దేంతో కావాలంటే దాంతో తినొచ్చు. ఇందులో సోయా సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది, అయినా మరి కొంచెం ఉప్పు ఇందులో వేసుకుందాం సరిపడా. అంతే, ఉప్పు కూడా వేసాను. దీన్ని ఇప్పుడు మీరు గ్రైండ్ చేయండి. ఇది ఈజీగా గ్రైండ్ అవ్వదు, కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని చేసుకోండి. మేము ఇలాంటి సాస్ తయారు చేసేటప్పుడు కొంచెం నూనె పోసి గ్రైండ్ చేసుకుంటాం, కానీ ఇందులో మనం డైరెక్ట్ కుకింగ్కి వాడదాము. కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి, ఎందుకంటే మనం దీన్ని ఒక సెచువాన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. మరి ఈ సెచువాన్ సాస్ చాలా సింపుల్గా, సెచువాన్ పెప్పర్ అని ఉంటుంది, అవి కూడా వేస్తారు. ఏది లేకుండా మీకు ఇంట్లో సింపుల్గా చేసుకోవడం కోసం చూపించాను. అల్లం వెల్లుల్లి, కొంచెం హనీ, కొంచెం సోయా సాస్, మరి మంచి రంగు ఇచ్చే మిరపకాయలు, అంతే. సో పేస్ట్ చేసేయండి, తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. అద్భుతమైన మజా అంతా రంగులోనే ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ చూడండి, ఇది మన సెచువాన్కి ఇలా పర్ఫెక్ట్. అయితే నేను మీకు మామూలుగా అప్పటికప్పుడు ఎండుమిరపకాయలు వేస్ట్ చేశాను. మేము సాధారణంగా ఇలాంటివి చేయడానికి కోసం ఆ ఎండుమిరపకాయల్ని గింజలు తీసేసి మనం కొంచెం వేడి నీళ్లు వెనిగర్లో నానబెడతాం. అలా నానబెట్టి సాస్ తయారు చేసుకుంటాం. అది నిలువ ఉంటుంది, నాకు నిలువ అక్కర్లేదు, నాకు ఇప్పటికిప్పుడు చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటి, డబల్ ఎగ్ అన్నాం కదా, మరి ఫస్ట్ ఒక సింగిల్ ఎగ్ అయితే మనం చేసుకుందాం. దీనికి సింగిల్ ఎగ్ అంటే మనం ఒక ఫ్రైడ్ ఎగ్ లాగా చేసుకుందాం. తర్వాత అంటే సింగిల్ ఎగ్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం, తర్వాత స్క్రాంబుల్డ్ ఎగ్ చేసి పక్కన పెట్టుకుందాం. సో ఈ పెనం ఇట్లా వేడెక్కిన తర్వాత మనం కోడిగుడ్డుని పగలకొట్టి ఫ్రైడ్ ఎగ్ అంటే ఇలా చూడండి, ఇలా వేసి ఇది మనం ఫ్రైడ్ ఎగ్ స్లోగా దీన్ని కదులుపుకుంటూ చూడండి. ఇప్పుడు ఇది ఫ్రైడ్ ఎగ్ అంటే ఒక సింగిల్ పీస్లో ఒకే సైడ్ మనం కుక్ చేస్తే అది ఫ్రైడ్ ఎగ్ అవుతుంది. 2 పక్కల నేను కుక్ చేయను. ఈ కోడిగుడ్డుని ఇలా ఒకే సైడ్ కుక్ చేసేసి, ఇది సన్నీ సైడ్ అంటాము. ఇది కొంచెం ఆ వేడిలో స్లోగా కుక్ అవుతుంది, కానీ పైన పచ్చిగా. మీకు కావాలంటే 2 పక్కన కుక్ చేసుకోండి, కానీ నేను దీన్ని ఇలాగే ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఈ కోడిగుడ్డుని ఒక ఫ్రైడ్ ఎగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసుకుందాం. అంటే ఈ 2 కోడిగుడ్లని మనం బీట్ చేసేసి వేసేసుకోవచ్చు. సో కోడిగుడ్డు ఒకటి రెడీ. ఇప్పుడు డబల్ ఎగ్స్ 2 గుడ్లు తీసుకోండి. దీన్ని బీట్ చేసుకోండి. ఈ పెనంలో ఫుల్ ఇలా వేసి, ఇది ఆమ్లెట్లా కాదు, స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేయాలి అంటే ఈ గుడ్డుని మనము ఇలా ముక్కలుగా చేసి, రంగు మారకూడదు, మంచిగా ఎల్లో కలర్లోనే ఉండాలి. స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అంటే పొరిటలాగా, కానీ కలర్ మారకుండా చేసేసుకున్నాను. దీన్ని ఇలా ముక్కలుగా చేసేసి చూసారు కదా, దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మన ఈ ప్యాన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్, అది కూడా ఈ ఎర్రటి సెచువాన్ సాస్తో ఎలా చేయాలో చూద్దాం. 2 రకాల గుడ్లు రెడీ. ఇప్పుడు వెజిటేబుల్స్, సాస్ రెడీ ఉంది. ఇప్పుడు మ్యాజిక్ అంతా మన సాస్ తోటే. సాస్ రెడీ ఉంటే ఇంకేంటి ఆలస్యం, ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఇవి వేస్తేనే మనకి ఆ ఫుల్ ఫ్లేవర్ వస్తుంది. చిన్నగా తాకుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇందులో లైట్గా వేయండి. ఇప్పుడు
మనం సాస్ ఇందులో వేసేసుకుందాం. ఎర్రటి సాస్ ఇందులో వేసి, ఎందుకంటే పచ్చి సాస్ ఇప్పుడు ఈ నూనెలో ఇది స్లోగా కుక్ అవుతుంటుంది. ఆ చిటపట్లాడిన సౌండ్ పోగానే మనం ఇందులో కూరగాయలు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ సిచువాన్ సాసు ఆ రంగు ఆ నూనెలో పర్ఫెక్ట్గా ఫ్రై అవుతూ ఇది. దీన్ని మరో పక్కన వెజిటేబుల్స్ వేసేయండి, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ వేయండి. ఉప్పు కూడా సాస్లో కొంచెం తక్కువ ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఎందుకంటే మనం రైస్ కూడా వేస్తాము. వేసి ఈ కూరగాయల్ని టాసు. ఇందులో ఇప్పుడు మనం ఏం వేయాలి? గుడ్లు. రైస్ వేసిన తర్వాత వేసుకోవచ్చు, కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఈ సాసు ఈ వెజిటేబుల్స్ లైట్గా, చాలామందికి కొంచెం వెజిటేబుల్స్ లైట్గా ఫ్రైడ్ అయినట్టు అవ్వాలి. ఇది స్లోగా కుక్ చేసుకోండి. మన కోడిగుడ్లో ఒక పక్కకి ఇలా వేసుకుందాం. ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పలుకులుగా తయారు చేసుకున్న మన అన్నం వేయండి. ఏం పర్లేదు, ఇది కొంచెం ఓవర్ కుక్కే చేశాను. అంటే మామూలుగా మనం అన్నం ఎలా తింటాం అలా కొంచెం ఓవర్గానే చేశాను. మీకు పలుకులుగా కావాలంటే ఇంకా పలుకులుగా చేసుకోవచ్చు. అంతే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేపి టాసింగ్. డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇంత. అయితే ఇప్పుడు మంట ఫుల్గా పెట్టుకోవాలి. మంట ఫుల్గా పెట్టుకొని టాస్ చప్ప అంటే ఈ రైస్ ఈ వేడి పెనంలో కుక్ అవుతూ లైట్గా అంటుకుంటుంది, ఈ కొనల్లో అంటుకుంటుంది. ఆ కొనల్లో అంటుకొని ఈ రైస్ చిటపట్లాడుతూ అప్పుడు దానికి రైస్కి టేస్ట్ వస్తుంది. సో అదే గుడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా రైస్ వేస్తుంటే ఎలా చూడండి, ఫుల్ ఇలా వేడెక్కి ప్రతి మితుకు బుంబా అయినప్పుడు దీన్ని స్టవ్ కట్టేయండి. ఇలా అందని తర్వాత ఈ రైస్ని తీసి కూరగాయలు అన్నీ ఇందులో వేసి టాస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కోడిగుడ్డు కూడా ఒక పక్కన. డబల్ ఎగ్ సిచువాన్ ఫ్రైడ్ రైస్. దీన్ని తింటుంటే ఆ కోడిగుడ్డు ఇది కరిగెట్టు నేను తయారు చేసుకున్నాను. దాన్ని ఆ వేడి దాంతో తింటుంటే మజా సూపర్గా ఉంటుంది. సో మీకు నచ్చకపోతే మీరు ఫ్రైడ్ ఎగ్ 2 సైడ్లు కుక్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే ఈ సింపుల్ సిచువాన్ ఫ్రైడ్ రైస్, అది కూడా డబల్ ఎగ్స్ వేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలు ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఫుల్గా ఎంజాయ్ చేయండి. డబల్ ఎగ్ సిచువాన్ ఫ్రైడ్ రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, అలాగే కొంచెం సోయా సాసు, కొంచెం తేనె, ఉప్పు వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని నీళ్లు కూడా పోసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ లో ఒక ఫ్రైడ్ ఎగ్ చూపించిన విధంగా ఒక సైడ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, అదే దాంట్లో మరి 2 గుడ్లు తీసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఫ్రై చేసి అది కూడా పక్కన పెట్టి, ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, అలాగే మనం తయారు చేసిన సిచువాన్ సాస్ కూడా వేసి టాస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ నూనె బయటకు వస్తుంటుందో క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఆ కూరగాయలు అందులో వేసి ఫ్లేవరింగ్ సాల్ట్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి టాస్ చేసుకోవాలి. కోడిగుడ్లో ఇలా వేసుకుందాం. మంచి సువాసన వస్తున్నప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందులో వేసి టాస్ చేసి ఫైనల్ గా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేడిగా ఈ డబల్ ఎగ్స్ తో చేసిన ఈ సిచువాన్ ఘాటుగా చేసుకున్న ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి.